ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తానండి. ఎంత టైం పట్టిందండి మీకు ముగ్గు వేయడానికి? ఇది 1 అవర్ పట్టింది కరెక్ట్ గా. సో యాక్చువల్లీ సంక్రాంతి అంటే జనరల్ గా ముస్లిమ్స్ సెలబ్రేట్ చేసుకోరని అంటారు. అలా ఏం లేదు, నేను అంటే ముస్లిం చేసుకోరని అయితే ఏం లేదు. సంక్రాంతి అంటే అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది ఉంటారు అంతే, అందరు అలా అయితే ఉండరు కదా. మీకు ఇష్టం? నాకైతే ఇష్టమే సంక్రాంతి అంటే. మా ఊరు సైడ్ అందరు బాగా చేసుకుంటారు. ముస్లిం వేరే కులం అనేది తేడా ఏముండదు, అందరం సమానంగా ఉంటాము. నాకు చాలా ఇష్టం. సో ఈ వీడియో చూశారు కదా మీరు. మా రిపోర్టరు ఒక ముస్లిం మహిళని అడిగారు, మీరు సంక్రాంతి చేసుకుంటారా, ముస్లిం సంక్రాంతి చేసుకోరు కదా అంటే ఆ మహిళ చెప్తుంది, అలా ఏముండదు, సంక్రాంతి పండుగ అందరూ చేసుకునే పండుగ, ముగ్గులేయటం అంటే అందరికీ ఇంట్రెస్ట్, అందరూ ముగ్గులేస్తాము అని చెప్పి ఆ ముస్లిం మహిళ ముగ్గుల పోటీలో పాల్గొని ఎంతో ఆదర్శంగా నిలిచారు. అసలు ఇండియాలో మన ఇండియాని గొప్పగా చెప్పుకునేది ఎందుకంటే ఇక్కడ కులాలు మతాలు భేదాలు ఉండవు, మతాల ఐక్యతే మనకు గొప్పతనం. ఈరోజు మనం ప్రపంచం మొత్తం యుద్ధాలతో అల్లాడిపోతుంటే ఇండియా ఈ రోజుకి గర్వంగా నిలబడిందంటే మన దేశంలో ఉన్న ఐక్యతే. ఇది ఒక నాణానికి మరోవైపు. ఇక్కడ మీకు ఇంకో వీడియో చూపిస్తాను నేను, ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో చూశారు కదా, ఆమె ఒక ముస్లిం మహిళ, ఆమె వాళ్ళ కూతుర్ని పంపించి అక్కడ ఒక ఇంటి ముందు ముగ్గేస్తే ఆ ముగ్గు చెరిపిచ్చేస్తుంది. ఇదేం పైత్యం అండి? అదే మీ వర్గానికి చెందిన మహిళలే ముగ్గుల పోటీలో పాల్గొని ఆదర్శంగా నిలుస్తుంటే మీరే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ముగ్గులను చెరిపేస్తుంటే, ఇంటి ముందు వేసుకున్న ముగ్గులను చెరిపేస్తుంటే ఏం సాధిస్తారు మీరు? ఏ మత గ్రంథంలో రాసింది పక్క మతాన్ని ద్వేషించమని? మీ బైబిల్లో రాసిందా, లేకపోతే ఖురాన్లో రాసిందా, భగవద్గీతలో రాసిందా? పక్క మతాన్ని ద్వేషించమని ఎక్కడ రాసింది? చిన్న పిల్ల స్కూల్కి వెళ్ళి వస్తున్న చిన్న పిల్లకి మీరు అది ముగ్గు దాన్ని చెరిపేయని చెప్పి నేర్పిస్తున్నారంటే ఆ పిల్లలే కదా రేపటి రోజున టెర్రరిస్టులుగా తయారై భారతదేశం మీద దండెత్తేది. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దేవాళ్ళు అంటే వీళ్ళే కదా. మనం మన చరిత్ర ఒకసారి ఆలోచించండి. ఎన్నో మతాల కలయిక మన భారతదేశం. ఒక పక్కన మహిళలేమో చక్కగా పండుగ జరుపుకుంటూ అందరం కలిసి చేసుకోవాల్సిన పండుగ అని చెప్పుకుంటుంటే, ఇంకో పక్కన కొంతమంది ఏమో ఇలా చిన్ననాటి నుంచే, చిన్నతనం నుంచే వాళ్ళ పిల్లల్లో విష బీజాలు నింపుతూ విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్లే కదా మన దేశం పైన మన వాళ్ళు అటాక్స్ చేసుకునేది. ఏమన్నా న్యాయమా తల్లి? ఆలోచించమ్మా నువ్వు. మీ మతంలో పక్క మతాన్ని గౌరవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇందాక చూపించిన వీడియోలో ఆ మహిళ ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో ఆనందంతో పాటు ఆమెలో ఎంతో గర్వం కనిపించింది. మీరు చూడండి, ఆ ముగ్గురు చెరిపేస్తూ దొంగలాగా మీ ఏరియాలో మీరే తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.